థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ శంకర్ దాదా తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంటుందంటే కొంతకాలం గ్యాప్ వచ్చిన తర్వాత మనలో సహజంగా పెరిగే ఆ మెచ్యూరిటీ కానివ్వండి, లేదా పరిణితి కానివ్వండి, సంస్కారం కానివ్వండి, ఇవన్నీ కలిపి ఒక్కొక్కసారి మనుషుల్ని అందంగా దూరం చేస్తుంది. అది సంస్కారం అనుకుంటాం, కానీ ఆప్యాయత అది ఒక గ్యాప్ ఏర్పరిచిందని చెప్పేసి ఈ రకంగా కొంచెం మనస్తాపం గురవడం సహజము నాకు అనుభవం కూడా ఉన్నాయి. ఎందుకంటే చెన్నైలో ఉండగా టీ నగర్లో మరి అందరి ఇల్లు పక్క పక్కన, ఎంత పక్క పక్కన అంటే నడిచే నడుస్తుంది అనమాట. అంత తక్కువ దూరంలో ఉన్నాయి. అంతకంటే ఇంకా అతి దగ్గరగా మా మనసులు ఉండేవి. ఎక్కడ ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఆప్యాయంగా ఒకరింటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళం. తను శైలజ కానివ్వండి, వసంత కానివ్వండి, మిస్సెస్ బాలు గారు కానివ్వండి, మేము కానివ్వండి, ఆ పక్క ఇంట్లో అనుకున్న ఏడు నాగేశ్వర ఫ్యామిలీ, మరో పక్క చూస్తుంటే మరొకరు కళ్యాణ్ గారు ఉండేవారు, పక్కన ఉండేవారు. రెండిళ్ళు ఒకటైతే నేను, నా ఇంటి ఎదురుగా వీరవ కృష్ణ గారు, విజయనిర్మల గారు, ఇట్లాగా ఇటు పక్క వెళ్తే మిగతా హీరోయిన్స్, వెనకాల వీటికి వెళ్తే రామారావు గారు, అనురామణి గారు, రాజనారాయణరావు గారు, ఇట్లా అందరూ బొమ్మడి గారు పక్క పక్కన ఉండేవాళ్ళు. ఒక కుటుంబం అని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లా. మా యొక్క కలివిడితనం కానివ్వండి, ఇవన్నీ ఇటువంటి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత విసిరేసినట్టుగా ఒక్కొక్కడు జూబిలీస్లో మరో మూల ఇలా అయిపోయేసరికి నిజంగా దూరం అయిపోయింది. దూరంలో ఆ ఆప్యాయత కొంచెం పలసపడి ఆ స్థానం కొంచెం మర్యాద చోటు చేసుకుని ఆ బాలు గారు వచ్చింది. బాలుగానే అంటున్నావు, బాలు గారు అంటలేదు అనుకో. మన స్టిల్ నథింగ్ లైక్ వెన్ యూ కాల్ మీ అన్న, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా ఒక్క సింగర్ ఉందంటే ఆయన పాడేస్తే నువ్వు కాంపిటీషన్ అయిపోతుంది. ఆయన పాటను విని ఆశీర్వదించి నువ్వు బహుమతిని ఇస్తే మేము చాలా ఆనందిస్తాం. మీరు చెప్పచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ అనంతపూర్ రాజేష్ మన ముందరకు వస్తున్నాడు. తెలుగు నాగేంద్ర గారు వచ్చిన పిండియాల గారి సంగీతం, ఘంటసాల గారి బృందం పాడినటువంటి జగదకి వీరుని కథలో శివశంకరి శివానంద లహరి అన్న పాట ముక్తాయింపు జరుగుతుంది కాంపిటీషన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్.
చంద్రుడా